గంగాలో పుట్టాయే తామరా పూలు గంగాలో పుట్టాయే తామరా పూలు తామరా పూలమ్మ పులేస్తున్నారా గంగాలో పుట్టాయే తామరా పూలు తామరా చూడండి బాబు కింద భూదేవి లేదట పైన ఆకాశము లేదట అంతా ఒక నిర్భమయంగా అంటుంది బాలకృష్ణ ఎక్కడున్న రావాలి అంతా ఒక నిర్భమయంగా అంటుంది అప్పుడు మహానుభావుడే ఆ గంగ పుట్టుకొచ్చిందటండి గంగలో తామరాకులు పుట్టుకొచ్చినాయి తామరాకులో తామర పుష్పం పుట్టింది తామర పుష్పములు అందమైన ఆడబాల గజ గజ స్వరముతో నట్టల మూడో నేత్రముతో శంకు చక్రాలతోని నాయన అది సత్తమ్మో గూడు కట్టిందట ఎడమరెక్క దాసుకుని తొందు కట్టిందటండి ఈ తొందులో నేను ఎలాగే ఉండిపోవాలా బాగుంటుందని అలాగని మహాతల్లి 3 రోజుల కల్లా 3 గంటలకు అందులో ఒక గుడ్డు కాలు జారి కింద పడిపోయింది కింద పడ్డా పేడే పైన పడ్డా పేడి అందులో సందమామ చివరి ఆ సందరాజులుగా ఇచ్చిందటండి రాలిన రవ్వలని కూడా సుక్కల మండలంగా ఇచ్చిందట ఎప్పుడైతే ఒక గుడ్డు నిశ్చితార్థంగా పోయిందో ఇంకా 2 గుడ్డులు ఉన్నాయట ఆ 2 గుడ్డులని కాపాడుకోవాలని ఆ ఆది సత్తమ్మ 2 గుడ్డుల మీద అగ్ని రామిని సప్తాలు సముద్రాలు కాని మునులు కూడా అప్పుడే పుట్టి పర్వతాల కింద మారిపోయి గంగయ్య పారిపోతుంది పోయిందా ఎప్పుడైతే 2 గుడ్డలు నిశ్చితార్థంగా పోయినాయో ఇంకా 1 గుడ్డు పోయిందట ఆ 1 గుడ్డను కాపాడుకోవాలని ఈ జగన్మాత ఏం చేస్తుందా ఆయన ఈ 1 గుడ్డుల మీద నాయనే అగ్ని ఆమె సుందరమైంది పోయింది కానీ మునులు కూడా చెట్లు శ్యామలు ఎప్పుడైతే మహాతల్లి చెట్లు శ్యామలు మహాతల్లి గుడ్డు బద్దలాసు పోయి ఆ బద్దలాసును గుడ్డులు వచ్చాడండి 3 మహానుభావులు జన్మలవుతున్నారు పోయింది ఎప్పుడైతే 3 మహానుభావులు జన్మలవుతున్నారు ఈ ఆదిశక్తికి అగ్రమైన సంతోషమయ్యి 3 పాలు దగ్గర తీసుకుని ఈవిడ ఏం చేస్తున్నాయా చెట్టుగా
మహాతల్లి కడుపు నిండా పాలిచ్చి ఈ ముగ్గురు పాళ్ళ దగ్గర తీసుకొచ్చి చక్కగా పేరు నామాలు పెడతా ఉందట. సృష్టికర్త బ్రహ్మ, దయామయుడు శంకరుడు, 60 కోట్ల జీవరాశులుగా ఆధారం పెట్టే మహానుభావుడు మహావిష్ణువు అండి. చక్కగా ముగ్గురికి 3 పేరు నామాలు పెట్టిందట. అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ అమ్మా ఓ తల్లి, మమ్మల్ని కన్నా పెంచో, పెద్దవాళ్ళు చేస్తూ మా రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే మాట్లాడకి మాట ముగ్గురు పాలు తీసుకుని రాజ్యాలు పంచిపెడుతుందంట. రాజా మహాతల్లి బ్రహ్మపట్నం అనే పేరు పెట్టి అలా బ్రహ్మదేవుడికి రాసిచ్చింది గోవిందో. పరమాట రాజాల వేసి మహానుభావుడికి వైకుంఠపట్నం అని పేరు పెట్టి ఆ మహావిష్ణువు రాసింది. ఇది ఉత్తర పూర్వరాజా ఎత్తలతే వైపుట్లో ఒక మాట వేసి మహాతల్లి కైలాసపట్నం అని పేరు పెట్టి అలా గౌరీ శంకర్ రాసిచ్చింది. ముగ్గురికి 3 రాజ్యాలు పంచిపెట్టింది బాబు. ఇప్పుడు పరుసుకాలం పోయి వచ్చింది. నదికాలంలో ఆదిశక్తి అడవులో ఒంటరిగా ఉండిపోయిందట. ఆదిశక్తి కాకలేస్తా ఉందయ్యా. అడవులో ఏం దొరుకుతాయి నాయన? పళ్ళ వృక్షాలు దొరుకుతాయండి. మహాతల్లి కామవృక్షం పళ్ళు కలియుగం పడుతుందని తెలిసి కామ వృక్షం చెట్టు పుట్టిందంట. ఆ కామ వృక్షం చెట్టుని కామ పండు పుట్టిందటండి. ఎప్పుడైతే కామ పండు పుట్టిందో ఆదిశక్తికి ఆకలి బాధ కాగలేక పరుగును వెళ్ళి అలా కామవృక్షం పడిపోయింది. బాబు సీను ఏం కట్టుకుని నువ్వు తింటావేటి? నువ్వు తింటే మీ అమ్మ తినట్ట. పొద్దున పని చెయ్యి, నీ డబ్బులు మీ అమ్మకి ఇచ్చేయి. డోకర కదా ఏ బాబు, డోకర కట్టాలన్నా అలాగే బాబు. నాయన ఎప్పుడైతే కామరసం కూడా పెంచిందో ఆదిశక్తి కామాల పుట్టుకొచ్చినాయట బాబు. సీను వెళ్ళేసే వెళ్ళి సీను కామరసం పుట్టుకొచ్చుతున్నా కామాల పుట్టుకొచ్చినాయటండి. ఎప్పుడైతే కామాల పుట్టుకొచ్చినాయో ఈ ఆదిశక్తి అమ్మంట ఇప్పుడు ఏం చేస్తుందా? కామమో కామమా కామమా చూస్తున్నది శక్తి. అరే నేను సృష్టించిన కుమారులు 3 ఉన్నారు. ఆ 3 దగ్గరికి వెళ్ళినట్టయితే నా కామం తప్పగా తీరుతారు. అలాగని పెద్దవాడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తుందంట. ఆడేటి
సాము పుడుగుల బ్రహ్మ చదువుతా ఉన్నాడు. అప్పుడు మహాతలి బ్రహ్మదేవుడు అంటుంది, బాబు బందారా బ్రహ్మందే పొంది గడియారు బందారా పొంది గడియారు వాడారా రాడా కలిగాను బాబు ఏడుకడలు సేపు నా యొక్క మెల్లో తాలి కట్టి సేకరించిన ఆయన అప్పుడు మహానుభావుడు బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడు, బాబు అమ్మా ముందు ముందు కలియుగం పుట్ట తెలుసుకుంది. కలియుగములో నరులు పుడతారు. నరులు పుట్టారంటే ఆమోదించమంటారమ్మా. అటువంటి మాటలు మాట్లాడాలమ్మా నేను తల్లి అనగానే ఆది పరాశస్తంట ఉంది. ఏమని బాబు ముందుకుంటా నీ దగ్గరికి వచ్చాను. నా కామం తీర్తావు అనుకున్నాను, తీర్చలేకపోతున్నావు. ఇల మీద దేవుడుగా ఉంటావు అనుకున్నాను, కొండ తగ్గవాడు కాదు. అనగానే మూడో నేత్రము తీసి అలా బ్రహ్మదేవుడు భస్మం చేసింది. గోవిందా జగన్మాత లోకమాత ఆ బ్రహ్మ పట్టాలు విడిచి పెట్టిందమ్మా. ఆవిడ వైకుంఠ పట్టాలు పైలాలే బ్రహ్మ పట్నం విడిచిపెట్టి మహాతలి వైకుంఠ పట్నం వెళ్తుంది. ఆడేటి వైకుంఠ పట్నం వెళ్ళి మహావిష్ణువుడు అంటుంది, బాబు 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 బంగారా విష్ణయ్య పొంది గలియారు పొందారా నాతోటి పొంది గలియారు వాడారా నాతోడే రారా కళ్యారు బాబు ఏడు గడిల సేపు ఆ యొక్క మెడలో తాళి కట్టి సేకరించిన ఆయన అప్పుడు మహానవుడు మహావిష్ణువు అంటున్నాడు, ఏమని అమ్మా ముందు ముందు కలియుగముడు తెలుసుకుంది. కలియుగములోని పుట్టారంటే కన్నా కూడా కామం తెచ్చుకుంటారు తల్లి. అమ్మా పప్పమ్మ నా తల్లు తగదమ్మా నీకు తల్లివి నీవమ్మా పెట్టారే నేను నువ్వు చూస్తే నా కన్నా తల్లివమ్మా, నేను చూస్తే నీ కన్నా పెట్టాడమ్మా బిడ్డనమ్మా. అవునమ్మా అనగానే ఆదిశక్తి ఎంత చెప్పినా కానీ ఆలకిస్తాలేదండి. అప్పుడు మహావిష్ణువు ఆలకించాడు. అరెరే ఇది కామంలో మునిగిపోయినది, ఎంత చెప్పినా కానీ ఆలకిస్తలేదు. అలాగని మహానుభావుడు అంటా ఉన్నాడు, అమ్మా నాకంట చిన్నవాడు కైలాసాన శంకరుడు ఉన్నాడు. ఆ యొక్క శంకరుడి దగ్గరికి వెళ్ళినట్టయితే తప్పుగా చూస్తాడమ్మా. తీర్చలేని ఫలమైతే తల్లి ఆ దిష్ణుమూర్తి తెలివైన వాడు కాబట్టి అలా పక్కకు తప్పించుకున్నాడు. విష్ణు లోకాలో విడిచి పెట్టిందమ్మో ఆవిడ వైకుంఠ పట్టాల బయలుదేరిందో ఆ వైకుంఠ పట్నం విడిచిపెట్టి మహాతల్లి కైలాసపట్నం బయలుదేరుతా ఉంది. ఎలాగెళ్తుందయ్యా? భూమికి పచ్చాలే భూమికి పచ్చాలే భూమికి పచ్చాలే
నరసపట్నం వెళ్ళి ఈ యొక్క మహానుభావుడి గౌరీ శంకరుడు అంటుంది శంకర పరమేశ్వర కట్టరామే అలాగనగానే మహాతల్లి ఎంత చెప్పినగా నాలకిస్తాలేదట అప్పుడు గౌరీ శంకరుడు అంటా ఉన్నాడు అమ్మా ముందు ముందు కలియుగం పుట్టదలుసుకుంది కలియుగములో నరులు పుడతారు నరులు పుట్టారంటే తల్లి ఇటువంటి మాటలు నేను తల్లి తప్పమ్మా నా తల్లు తగదమ్మా నీకు తల్లివి నీవమ్మా పెట్టాలి అంటా ఉంది బాబు మీరు నా కన్నా కొడుకులా నేను మీకు తల్లినా నేను నా తల్లిని ఎలాగయ్యేను బిడ్డలు అలా అయ్యారు ఒకసారి ఎవరమ్మగా చెప్తాను శంకర మీరు గుడ్డులో పుట్టారు ఎలా పుట్టాము తల్లి అన్నా మీరు గుడ్డులో పుట్టారు పుట్టే నా బిడ్డ అవుతుంది మీరు నాకు ముసలి మామలు అవుతారు మనవళ్ళకి మామకి తప్పులు లేవు 7 గడియల సేపే ఆ యొక్క బెళ్ళో తాలి కట్టి బాలికను సేకరించిన ఆయన అలాగనగాని ఎంత చెప్పిన ఆదిశక్తి ఆలకిస్తలేదటండి అప్పుడు మహాశంకరుడు అంటున్నాడు అమ్మా నిన్ను పొందుతాను కానీ నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది తల్లి ఆయన చిన్నప్పటి నుంచి కని పెంచాను మిమ్మల్ని పెద్దవాళ్ళు చేస్తాను నన్ను చూస్తుంటే ఎందుకు భయమేస్తుంది నాయన నీ తలకుర్లు చూస్తే శీలమంట దాకా దిగిపోయి ఉన్నాయి నీ తలకుర్రులా కావాలి తల్లి ఆదిశక్తి శంకరుడు తలకుర్లు దానం చేస్తుంది శంకరుడు అంటా ఉన్నాడు అమ్మా నీ తలకుర్లు అంటే నాకు దానం చేసేవి కానీ నిన్ను చూస్తుంటే ఇంకా భయమేస్తుందమ్మా నా తలకుర్రునికి దానం చేస్తేనే నా దగ్గర ఇంకా ఏముంది నీకు భయమేస్తుంది ఆయన అమ్మా నీ నట్టను 3 ఎత్తరం ఉంది నీ యొక్క 3 ఎత్తరము నాకు కావాలి తల్లి ఆదిశక్తి 3 ఎత్తరం శంకరుడు దానికి వస్తుంది అప్పుడు శంకరుడికి బలం ఎక్కువైపోయింది ఆది పరాశక్తికి అప్పుడు శంకరుడు ఒక చేతిలో మగదండం పొందాడు ఒక చేతిలో గౌరీపత్తి పొందాడు కంచ కళ్ళ ఈ బూది కైమంతరించి ఆదిశక్తికి నిలబాండు వాయించున్నాడు పోయిందా ఆదిశక్తి ఎలాగుందా ఆయన ఒక్కొక్క రేపొచ్చారా ఆయన డొక్కలు నెలబాండువాగా ఇచ్చాడు గోవిందా నెలబాండం అంటే ఏమిటండి నెలబాండం అంటే ఏమిటనుకొచ్చమ్మా ఆడవారికి పిట్టకి గండమండి నెలకి గండము 25 రోజులు లోపడుంటారు 5 రోజులే ఉంటారు శంకరుడు సృష్టించిన సృష్టి కన్నా తల్లికి నెలసరి చుట్టించి కన్నా తల్లితో కన్నా కొడుకంటున్నాడు తప్పమ్మా నా తల్లి నీకు ఏమంటారా రే తల్లి ముత్తమ్మా
అంటారాదే తల్లి ముత్తమ్మ రాదు తోరమే నా తల్లి తోరముగుండాలమ్మ అంటారాదే తల్లి ముత్తమ్మ రాదు. రామ దూరమే నా తల్లి దూరముండాలమ్మ. నువ్వు మైల సుద్దూరమ్మ సుత్తవ్వాలేదే అవునా నువ్వు ఏడేడి సముద్రాల పాల సముద్రంలోనా అలరు తోలమ్మ దత్తవాలరా. ఇది చంద్రాల పాదాంధ్రాలు. అమ్మా నువ్వు పుడతంబు ఒక మైల అవునమ్మా. పుష్పవతి అవుతువే ఈ రెండవైలమ్మ ఇల మీద చెల్లిపోవడము మూడవైలమ్మ. ఈ 3 మైళ్ళు మాపుకొచ్చినట్టయితే ఈ చామ తప్పుగా చూస్తానమ్మా. నీ ఒక మెల్లో తాలి కట్టి నా యొక్క పాల కింద చిగురిస్తానమ్మా. ఆ మాటలు ఆలకించిన జగన్మాత ఈవిడ ఏం చేస్తుందయ్యా ఏం చేస్తుందండి? నాయనా నా రాబడి బాణాలే పాలసంద్రుల పారిపోతుందమ్మా రాబడి బాణాలే పాలసంద్రుల పారిపోతుందమ్మే రాబడి బాణాలే మాట సత్యంలో ఉంది ఎప్పుడైతే పాల సముద్రం కాడికి పారిపోతుందో అది శక్తి పాల సముద్రం కాడ ఎక్కడ కూడా గంగాదేవి కనపడుతున్నదట అవునండి. అప్పుడు మహానుభావుడు శంకరుడు 7 శిలకల నేల ఎదురెళ్ళి గంగాదేవి తంటున్నాడు ఏమని? ఓయి గంగా ఓయ్. నా తల్లి నీ సన్నిధి తానానికి వస్తుంది నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపో గంగా అప్పుడు గంగాదేవి అంటుంది ఏమని? నాయనా నీ తల్లి గారు చూస్తే ఆకాశానికి పెదుము గోదే గోపదము. కొండలన్నీ కొండ పెళ్లి చేసుకుంటా వస్తుంది నీ తల్లిని కాదని ఎక్కడ పారిపోయా? నీ తల్లిని కాదని ఎక్కడ పారిపోయా? అలాగనగానే శంకరుడు పైకి లేచి గంగాదేవితో శివతాన్ని మాడుతున్నాడా శివుడు లేసేయడం మా రామయ్య శివతాల వాడేడు రామజిన శివుడు లేసేయడం మా రామయ్య శివతాల వాడేడు రామజిన ఎల్లెడి గంగానే రామజిన శివుడైన మారాజు రామయ్య శివుడైన మారాజు రామజిన వారు సిగలేని బంధించే రామజిన అలా ఇల్లే గంగాదేవునటండి ఈ యొక్క మహానుభావుడు గౌరీ శంకరుడు అలా తల పుల్లోనించాడు గోవిందా తలపురులో ఉండి గంగాదేవి అంటుందట నాయనా నీ తలపురులో నేను ఇమ్మల్లాకపోతున్నానయ్యా అలా మహానుభావుడు శంకరుడు తూర్పాంగ విడిచిపెట్టాడు అక్కడ ఒక కోనేరు అయిందట ఆ కోనేటి కాడికి ఈ ఆదిశక్తి పరుగును వెళ్ళి 3 దోషులతో నీళ్లు తీసుకుని ఈవిడ తాను చేసేసేనన్న సంతోషముతోని ఈ శంకరుడి దగ్గరికి వస్తా ఉందట ఎలాగొస్తుందయ్యా ఓరు ఓరు మంట సత్తుతుందా ఆ మహాతలు శంకరుడి దగ్గరికి వచ్చి నాయనా శంకర పరమేశ్వర నేను 7 సముద్రాలు ఎలపాల సముద్రాలు తలాన తానం చేసి వచ్చాను నన్ను పొందు నాయనా అప్పుడు శంకరుడు అంటా ఉన్నాడు ఏమని? అమ్మా నేను చూస్తే పువ్వులోకి ఉన్నాను పువ్వు చూస్తే ఎయితాలు పడుకున్నావు ఇల్లులాగే అలాగేనమ్మా. తలకాయ ఉంది అవును. పండి చక్కెరలాగా తల్లున్నాయమ్మా. కళ్ళు ఉన్నాయి అవును. అమ్మో ఒరి వరగవే నా తల్లి వరగబల్లాడు కూలిపోయింది గోయిందా అప్పుడు మహానుభావుడు శంకరుడు బ్రహ్మపట్నం వెళ్ళాడు చక్కగా బ్రహ్మదేవుణ్ణి బతికించుకున్నాడట బ్రహ్మదేవుడు శంకరుడు ఆది విష్ణుమూర్తి చక్కగా తల్లి గారి దగ్గరికి వచ్చారయ్యా తల్లి ఎలా ఉంది బాబు ఉప్పలాపూడిది కూలిపోయిందండి. ఉప్పలా బూడిది కూలిపోయి ఉన్నదట అప్పుడు మహానుభావుడు ఈ ముగ్గురు కూడా ఆలోచించారు అరే మన తల్లి తల్లిలా ఉండాలి తల్లి యొక్క రజాగుణము తీసుకుని ఈ మహానుభావులు ముగ్గురు కూడానండి త్రిశూలము తీసి శంకరుడు 3 గీతలు గీస్తారు 4 భాగాలయ్యింది ఒక భాగం పక్కన పెట్టారు ముగ్గురు కూడా మహానుభావులు సృష్టికర్త బ్రహ్మ దయామయుడు శంకరుడు 60 కోట్ల
ఉన్న జీవరాశులకి ఆధారం పెట్టే మహానుభావుడు మహావిష్ణువట. మహానుభావుడు బ్రహ్మదేవుడు చక్కగా మహానుభావుడు సరస్వతి దేవుని పేరు పెట్టి అలా కళ్యాణం వాడేడు పోయింది. మహానుభావుడు శంకరుడు పార్వతి దేవుని పేరు పెట్టి కళ్యాణం వాడేడు. మహానుభావుడు మహావిష్ణువు లక్ష్మీదేవుని పేరు పెట్టి కళ్యాణం వాడేడు పోయిందా. ఇంకా పట్టుకుప్పుడు బుడిది మిగిలిపోయింది. అరే మన తల్లిగారు బతుకున్న చెప్పు కాము 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 అని కళ్ళు వస్తుంది కదా. మన తల్లిగారి పేరు ఎనభై లోకాలలో నిశ్చితార్థంగా పోనవ్వకూడదు. అలాగని బొమ్మను చేసి ప్రాణం పోసి ఉళ్ళల్లా నేత్రాలు పెట్టి ఓ చేతిలో శంకుచక్రం పెట్టి బ్రహ్మదేవుడు రాత్తల రాస్తాడు. శంకరుడు ప్రాణం పోస్తాడు. ఆదిష్టమూర్తి ఆవుసు పోస్తాడు. అక్కడ నిలబెట్టి ఎవరి రాజ్యాలు వారి వేలుతా ఉన్నారు. చూడండమ్మా, ఎవరైనా సరే ఒక రాయి తెచ్చి ఆవిడికి మసి పూసి ఈశాన్యమూల పెట్టి ఆవిడ ఒక దేవతని పూజంతో మొదలెడితే ఆవిడికి తగినంత హారం పెట్టాలి. లేకపోతే పక్కన 10 మందిని తినేస్తుంది. లేకపోతే దొరుకునోళ్ళల్లా పలస పలసగా వేరేస్తుంది. ఈ యొక్క రాజబొమ్మ ఊరుకుంటుందా? ఇది రథమే రథమా రథమటుందమ్మే రథమటుందమ్మా రక్తం చుర్రుకుని తాగేసి తలకాయలన్నీ గుద్దులు గుద్దులు కింద గుచ్చుకుని మెడలో వేసుకుంటా ఉన్నాడు. కాళ్ళు చేతులు నరికి ఉంటుందండి. మాల కట్టి మొళ్ళక చుట్టుకుంటుంది బాబు. మునీశ్వరులందరూ కలిపి ఈ ఊడొక రాజ్యబొమ్మగా ఉన్నప్పుడు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారా? నేను 4 పుల్లలు గుళ్ళో దేవతలు బంధించేస్తారట. బంధించిన దేవత గుళ్ళో ఉండి ఊరుకుంటుందా? ఆవిడ రక్తమో మునీశ్వరులందరూ కలిపి పైన గోపురం వేస్తారు. అంతటితో ఆదిశక్తి గుళ్ళో ఉండి ఆదిశక్తి అమ్మంటా ఉందట. నాయనా, నన్ను గుళ్ళో బంధించేశారు కదా, నాకు హారం ఎవరు ఎడతారు నాయనా? అమ్మా, నీకు హారం అంటావా? అమ్మో, నువ్వు ఊహల మీద పడతావే నోటుకు సరుకులుగా ఎంతో నీ అగ్గిడాగాల కాగలేక నీకు 7 కొమ్ములేట మొక్కుతారు తల్లి. 7 కొమ్ములేటంటే ఆదిశక్తి అనుకుంది. ఈ తుత్తూరు గ్రామంలోని ఈ కడలి వెంకట్రమణ గారు ఎదురు కదా పందిరి అంత ఎత్తుకుంటదేమో, ఎగరేసి పోదాం అనుకుంటుంది. అప్పుడు మునీశ్వరులందరూ కలిపి అంటా ఉన్నాం, అమ్మా నువ్వు ఊళ్ళ మీద పడి పొంగు పొడగాలు కాంచినప్పుడు దూళ్ళ మీద పడి సరుకులు కాంచిన కాళ్ళు కాంచినప్పుడు ఎద్దుడాగాల ఆగలేక అమ్మా నీకు నల్ల కోడు పుంజనే దానికి నెత్తి మీద ఉంటా జుట్టు ఒకటి, జుట్టుకే ఉంటా 7 కొమ్ములు.
7 కొమ్ములేట నీకు మొక్కుతారు తల్లి. కాబట్టి కోళ్ళతో కానీ రెప్పాలతో గోళ్ళతో కానీ దానితో ఆ రోజు ఈ రోజు ఆ రోజు అనకుండా ఏ రోజుకి ఆ రోజే నీకు చెల్లిస్తారు తల్లి. నీకు నిచ్చెన వెంచాలు చెల్లిస్తారమ్మా అన్నా. అవునమ్మా. కానీ అది సిద్ధంగా ఉంది. ఏమని? బాబు మీరు కళ్యాణం చేసుకున్నారు, నాకు సోకు సరదాలు కావాలన్నారు. అప్పుడు మహానుభావుడు సృష్టికర్త బ్రహ్మ దయ్యమాయుడు శంకరుడు 60 కోట్ల జీవరాశులకు ఆధారం పెట్టే మహానుభావుడు సృష్టించి శ్రీశైల మల్లికార్జున గారికి అలా కళ్యాణం చేస్తారు. పోయిందా ఆలోచించారు. ఈ దేవత ఒక ఊర్లో ఉంటే ఒక ఊరిని తినేస్తారు, ఒక ఊరిలో ఉంచకూడదు. అలాగే ఊరికో దేవత కింద, నాటకో దేవత కింద అలా ఇలా మెల్లో కలుస్తున్నారు. తల్లి